అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న సమయంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరగడం, కోట్లాది రూపాయలు నిర్మాణ సామాగ్రి అగ్నికి ఆహుతి కావడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా రాయపూడి సమీపంలో రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు ఎగిసిపడగా తగలబడ్డ పైపుల విలువ సుమారు 8 కోట్ల రూపాయలు అని నిర్ధారించారు. అలాగే కొద్ది రోజుల కిందటే వెలగపూడి సమీపంలో ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన కోట్ల రూపాయలు విలువైన హెచ్డిపిఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో బుగ్గయ్యాయి. అయితే రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్రకోణం ఉందని స్థానికులు సందేహిస్తున్నారు. అలాగే ప్రమాదానికి బాధిత కంపెనీ నిర్లక్ష్యం కూడా కారణమని చెబుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్లాస్టిక్ పైపులను ఖాళీ ప్రదేశంలో వదిలేశారని, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ కనీసం ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేరని అంటున్నారు. రాయపూడి అగ్ని ప్రమాదం స్థానికుల అభిప్రాయాలను మా క్రైమ్ రిపోర్టర్ పద్మావతి అందిస్తారు. ప్రస్తుతం మనం అమరావతి రాజధాని రాయపూడి గ్రామంలో అయితే ఉన్నాము. రాయపూడి గ్రామంలో ఏదైతే అతి వేగంగా అమరావతి పనులు జరుగుతున్నాయో ఈ పైప్ లైన్, మెగా పైప్ లైన్ ఏదైతే ఉందో రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. అసలు ఇక్కడ చూసినట్టయితే ఇలా ఉన్న పైప్ లైన్ అలా మొత్తం ఖాళీ బూడిదైపోయి కనిపిస్తూ ఉంది. కొన్ని కోట్లలో గవర్నమెంట్ కి నష్టం కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగిందని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మొత్తం ఖాళీ, ఇక్కడైతే ఎలా ఉందో ఇటు పక్క చూసినట్టయితే మొత్తం బూడిదైపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు దేని వల్ల జరిగింది ఏంటి అనేది వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఎలాంటి నష్టం మూలం రాజధానికి నష్టం జరిగింది, దీని మీద ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల ద్వారా కూడా ఎందుకంటే కాంట్రాక్టర్లను పిలుచుకొని వాళ్ళ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రాత్రి E4 రోడ్డు తుళ్ళూరుకి ఉత్తరంగా ఉన్నటువంటి E4 రోడ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మా శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందో పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ చూస్తుంటే అగ్ని ప్రమాదం కావాలని చెప్పి ఎవరో చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నారు. మరి ఇంత 15-16 కోట్ల రూపాయలు ఇక్కడ పైపులు ఉన్నప్పుడు ఇక్కడ సీసీ కెమెరాలు కానీ లేకపోతే నైట్ వాచ్మెన్ కానీ అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం కంపెనీ వాళ్ళ మీద ఉంది. కానీ అటువంటిది ఏమీ లేదు. అదేవిధంగా ఇది అగ్ని ప్రమాదం ఇవాళ తొలిసారి కాదు, ఇది మూడోసారి జరగటం. మరి ఇప్పటికి 24 గంటల ముందు ఇక్కడ భారీ వర్షం నమోదైంది. మరి కిందంతా కూడా నేల తడిగా ఉంది, పైపులు తడిగా ఉన్నాయి. అయినా కానీ తగలబడతాం అంటే అది మామూలు విషయం కాదు. ఎవరో కావాలని చెప్పి అమరావతి మీద కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతాన్ని గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా ఈ విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం కానీ సిఆర్డీ కానీ కఠిన చర్యలు తీసుకొని ఇక్కడ దోషులు ఎవరో గుర్తించి వారి మీద కఠిన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, సిఆర్డీ మీద ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ సంస్థలు కూడా మరి అక్కడ సీసీ కెమెరాలు కానీ అక్కడ వాచ్మెన్లు కానీ ప్రతి సాట కూడా సరుకు ఎక్కడైతే ఉందో, పైపులు, ఇటు మెటీరియల్ ఎక్కడైతే ఉందో అక్కడ తప్పనిసరిగా వాళ్ళు కూడా వాచ్మెన్ కానీ లేకపోతే సీసీ కెమెరాలు కానీ పెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దయచేసి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత సిఆర్డీ మీద, ప్రభుత్వం మీద ఉంది. దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులు, ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా కోరుకుంటాం.